మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములో సభ్య వేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా, కమ్మని మాట చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 117వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం రోజు కన్న తల్లిని ప్రార్థిస్తూ ఒక పద్యం చెప్పుకుంటున్నాం కదా. దీని ఉద్దేశం ప్రధానంగా ప్రేక్షకుల్లో పొరపాటు భావాలు రాకుండా ఉండడం కోసం చెబుతున్నాను. నేను మా అమ్మని ప్రార్థిస్తే మా అమ్మ ఏదో దేవత, ఆవిడని అందరూ ప్రార్థించమని అర్థం కాదు. ఎవరి తల్లిదండ్రులని వాళ్ళంత గౌరవించాలని. మనకి లోకంలో సాధారణంగా ఉండే భావన, ఎవరి మీదైనా పద్యాలు స్తోత్రాలు ఏమైనా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుని అందరం వాళ్ళ వెనకాల పడతాం. ఇది అలాంటిది కాదు. దయచేసి అలా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది మీ అమ్మగారి ఫోటో ఇవ్వండి మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తామనే వాళ్ళు ఉన్నారు. చేయవలసింది మీ అమ్మగారినమ్మ, మా అమ్మగారిని కాదని చెప్పేశాను నేను. దురభిప్రాయాలకి తావీయకూడదు. మళ్ళీ వేరే ఆరాధనలు పిచ్చి నమ్మకాలు పెరగద్దు. ఎవరి తల్లి ఎవరి తండ్రి వారికి దైవం అని చెప్పడమే దీని ఉద్దేశం. ఈ మాతృప్రేమ మాతృభక్తి ఎంత కదిలిస్తాయో మీరు చూడండి. భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పటి నుంచి శత్రుత్వ భావాలు ఉన్నాయో అందరికీ తెలుసు. దాయాదుల పోరు అంటే ఈ కౌరవ పాండవ సంగ్రామాల్లాగా ఎలా మనస్సులోంచి జరుగుతూనే ఉన్నాయి ప్రచ్ఛన్న యుద్ధంలో. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పార్టీ నాయకుడుగా ఎన్నిక కాగానే ప్రమాణ స్వీకరణానికి ముందు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆవిడ ఆలోచనలు ఏమిటో కనుక్కొని ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడ మిఠాయి తినిపించింది. తినిపిస్తూ చక్కగా చిన్నప్పుడు చేసినట్టే ఆయనకి ఇక్కడ ఏదో కొంచెం పలుకు అంటుకుంటే తన కొంగుతో తుడిచింది. ఈ దృశ్యాలు అనుకోకుండా నవాజ్ షరీఫ్ గారు వాళ్ళ అమ్మగారు చూశారట టీవీలో. ఈ సమాచారం వల్ల, ప్రసార మాధ్యమాల వల్ల జరుగుతున్న మహోపకారం గమనించాం. అయితే ఎలా సాధ్యం ఇది? ఆ నడుస్తున్న దృశ్యం మొత్తం వీడియోలాగా వాళ్ళు చూసి వాళ్ళిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని ప్రమాణ స్వీకారానికి వచ్చిన నవాజ్ షరీఫ్ నరేంద్ర మోడీకి చెప్పారు. చాలా సంతోషించి ఈయన ఆవిడకొక శాలువా పంపిస్తే వాళ్ళ తల్లిగారికి, నవాజ్ షరీఫ్ గారి ప్రత్యేకం వాళ్ళ అమ్మగారి పేరు మీద మోడీ గారి తల్లికి ఓ చీర పంపించారు. ఇవన్నీ మనం పత్రికల్లో చదివి ఎంత ఆనందించామో నిజంగా. కేవలం ఒక వ్యక్తి తన తల్లి పట్ల చూపించేటువంటి గౌరవ భావన, ప్రేమ భావన ప్రపంచంలో ఇన్ని సమస్యల్ని పరిష్కరించడానికి, ఒక ఆత్మీయ భావన నెలకొల్పడానికి ఉపయోగిస్తుందనే విషయం మనం గమనించాలి. ఇప్పుడు వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాలే వ్యవస్థ బాగుండడానికి బాగా సహకరిస్తాయి. ఒక యజమానికి బాగా నమ్మకదగినటువంటి సహాయకుడు ఉన్నారనుకున్న సంస్థలో, కానీ నిశ్చింతగా ఉండొచ్చు ఆయన. అది ఆ వ్యక్తిగత అనుబంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, స్నేహం కావచ్చు. ఆ అనుబంధాలు మనం అందుకే కుటుంబ సంబంధాల్లో అవి నిలబెట్టుకుంటే నిశ్చింతగా అన్ని సమస్యల్ని ఎదిరించగలుగుతాం. మనం భగవద్గీత చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో ఏమీ జీవితాన్ని గురించి కంగారు పడిపోవలసింది ఏం లేదు. ఇది అవ్యక్తం నుంచి పుట్టింది అనుకున్నాం. అవ్యక్తం అనేది ఒక మహామాయ. యా మా సా మాయా అన్నారు శంకరాచార్య స్వామి. మాయా అనే శబ్దానికి అర్థం తెలియాలంటే మాయ తిరగేయండి. సంస్కృతంలో చాలా మాటలు ఇలాగే ఉంటాయి. తిరగేస్తే కానీ అర్థం కావు. యా మా యా తిరగేస్తే యా మా. యా అంటే ఏది, మా అంటే లేదు. లేనిదాన్నే మాయ అంటారు. అందుకే అవ్యక్తం అన్నారు. దాన్ని విశిష్టంగా అవ్యక్తం. అది వ్యక్తం కాదు, కష్టం. వ్యక్తమవుతున్న ప్రపంచమే ఒక మహామాయ. ఇప్పుడు ఆ అవ్యక్తానికి పరంగా ఉన్నది ఏమిటో, దాని ప్రత్యేకత ఏమిటో చెబుతున్నారు. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః నశ్యస్సు సర్వభూతేషు నశ్యత్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః నశ్యత్సు న వినశ్యతి. అదే సర్వభూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఎప్పుడు చలించేటువంటి ప్రపంచం మనకు అర్థం కావాలి అంటే చలించని స్థితిలోకి మనం వెళ్ళాలి.
వెళ్ళడం కష్టం. మనం కూడా దాంతోపాటు చేరుస్తున్నాం. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అంటున్నారే, ఈ సర్వజీవుల యందు నశ్యత్సు నశించిపోయేటువంటి ఈ జీవుల యందు నశించనిది ఒకటి ఉందయ్యా. ఎలా తెలుస్తుంది? మనం కూడా నశించే భూతాల్లో ఒకళ్ళమైపోతే తెలియాలి అంటే ఆ ఒకళ్ళం కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. నిజానికి మనం నశించే జీవులం కాదు, నశింపని దేవుళ్ళం. నశింపని స్వరూపమే మనది. వేదాంతం చాలా స్పష్టంగా చెబుతోంది. నశింపని స్వరూపమే నువ్వయ్యా, నశించే స్వరూపం నువ్వు కాదు. మరి ఆ నశించనిది మనకి తెలియాలి అంటే, నశించని స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే నశించని వాళ్ళం మనం అనే భావనైనా చెయ్యాలి కదా కనీసం. చిన్నపిల్లలు చూడండి, ఒక్కోసారి నేను ఇప్పుడు మహారాజుని అని చెప్పి అలా ఉన్నదాంట్లోనే ఓ మంచి కుర్చీ చూసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. ఓ ఇద్దరిని పిలిచి, నువ్వు మీరిద్దరూ నాకు భటులు, ఇద్దరు చెరువు వైపు ఉండాలని వాళ్ళిద్దరూ చెరువు పుల్ల వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు నాకు అంగరక్షకులు, కాపలా కాయాలంటాడు. వీళ్ళైతే కాస్త మంచి అమ్మాయి ఉంటే నువ్వు మహారాణి పక్కన ఉండమంటాడు అవకాశాన్ని బట్టి. బువ్వాలాటని చిన్నపిల్లలు ఆడేవాళ్ళు. ఇలా ఈ జరుగుతున్నంతసేపు ఆ పిల్లాడు తాను మహారాజుననే భావనలోనే ఉన్నాడు. అది చూసిన వాళ్ళు ఏమిటో పిల్లాడు అప్పుడే మహారాజు అయిపోయాడు అనుకుంటారు. పిల్లలు ఇలాగే ఉంటారమ్మా, ఇలాగే ఉంటారు కదా, దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఆ భావనలో ఉన్నంతసేపు ఆ పిల్లవాడు తనను తాను మహారాజు అనుకుంటున్నాడా లేదా? మనం కనీసం మనం పరమాత్మ అనే భావనలో కూడా ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఎంత దౌర్భాగ్యం ఏమిటి? ఇన్ని తెలివితేటలుండి బహుశా ఆ బాల్యంలోకి మనం వెళ్ళిపోతే ఎంత బాగుండు అమాయకంగా. ఆ భావనలోనే ఉండేవాళ్ళమే. అందుకే ఆ భావనని తరచు భావన చేస్తే కనీసం ఆ భావన స్థితిలో ఉండే ఆనందం తెలిసి మనకి ఈ చంచలం అర్థమవుతుంది. మనం నిశ్చల స్వరూపం. పరస్తస్మాత్తు భావో అన్యక అవ్యక్తః. ఈ జీవుడి కంటే పరమైనటువంటి ఒక భావన ఉంది, అదే మాయ, అదే అవ్యక్తం. అవ్యక్తాత్ సనాతనః. ఆ అవ్యక్తము కంటే పరమైనది సనాతన, సనాతన పదార్థం. దాన్నే కఠోపనిషత్తులో శ్లోకంగా మనం చెప్పుకున్న దాంట్లో మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించితు సా కాష్ఠా సా పరాగతి. ఈ జీవుడు కంటే మనస్సు కంటే కూడా అవ్యక్తమైన మాయ బలీయమైనది. మాయ కంటే కూడా పరమ పురుషుడు బలీయమైన వాడు, ఆయనే భగవంతుడు. పురుషాత్పరం నకించితు పురుషాన్నపరం కించితు. ఆ పరమ పురుషుని మించినది లేదు. అది ఏ పరమగతి, అది ఏ అంతిమం. అది చివరి మాట. అది పరస్తస్మాత్తు భావ. ఈ మాయల కంటే ఈ జీవుడి కంటే తస్మాత్ వాటికంటే అధికమైనటువంటి భావన ఒకటి ఉంది. అది అవ్యక్తము, అవ్యక్తము కంటే సనాతనము. అది ఎటువంటి యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అన్ని జీవులు నశించిపోతూ ఉండగా నశించకుండా వెనకాల ఆధారంగా అధిష్టానంగా ఏది ఉంటుందో అది. దాన్ని చూస్తేనే మనకి నశిస్తున్న విషయం అర్థమవుతుంది. చలించే పదార్థాలతో పాటు మనం చలించిపోతున్నంత కాలం నిశ్చలమైన పదార్థం మనకు అర్థమయ్యే అవకాశం లేదు. కానీ నిశ్చలత్వంలోకి వెడితే తప్ప జీవన్ముక్తి రాదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దక్షిణ భజగోవింద శ్లోకాల్లో చెబుతారు ఈ మాట. సత్సాంగత్యం వల్ల నీకు అసలు సాంగత్యం లేకుండా ఉండడం అలవాటు అవుతుంది. మంచి వాళ్ళతో సాంగత్యం, మంచి పుస్తకాలు చదవడం ఎప్పుడైతే ప్రారంభమైందో లోకంలో సగం సాంగత్యాలు తగ్గిపోయారు. చెడ్డవాళ్ళతో కలవడదని అనుకున్నాం కదా. మనం అనుకున్నాం కదా చెడ్డవాళ్ళతో కలవడం ఎలాంటిదంటే కోకిలు వెళ్ళి కాకుల గుంపులో కలవడమే. అవి తన్ని తగలేస్తాయి, దీన్ని పాడనివ్వవు. ఎందుకంటే ఇది పాడితే అవి నిలబడలేవన్న విషయం వాటికి తెలుసు. కోకిల కంఠం విప్పితే కాకుల కంఠాలు ఎవరూ వినరు, మామూలుగా కూడా వినరు. కోకిల విప్పితే అసలే వినరు. అందుకే మీరు లోకంలో కూడా చాలా రంగాల్లో ప్రతిభ ఉన్నవాడిని బాల్యంలోనే తొక్కేసి ప్రయత్నం చేస్తారు కొందరు. పెద్దవాళ్ళు చేస్తారు. ఇది స్వాతికిరణం సినిమా చూస్తే అర్థమవుతుంది విశ్వనాథ్ వారు ఎందుకు అలా తీశారు. గురువు చేశాడు స్వయంగా. విచిత్రంగా ఉంటుంది అలాగ. ఒక్కోసారి చాలా దగ్గర వాళ్ళకు కూడా అసూయ ఉంటుంది. ఇవాళ అసలు విచిత్రంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు, ఇద్దరు సంపాదన మొదలుపెట్టాక ఇద్దరి మధ్యలో ఉద్యోగపరమైన అసూయ కూడా వచ్చేస్తుంది. వారికి ప్రమోషన్ వస్తే వీరు ఆనందించలేకపోతున్నారు. భార్య ఉండి లేదా భర్త ఉండి నాకు ఇంకా రాలేదు అంటున్నాడు. ఇక పూలికి ఎందుకు? అసలు వచ్చింది తన భార్యకి, పరమానందపడచ్చే. లేదు, తన అనే భావం లేకుండా పోతుంది. డబ్బు అంత పాపిష్టి పనులు చేయిస్తుంది మనుషుల చేత. అందుకని
ఆ ఒకదానికంటే ఒకటి గొప్పదో మనకు ఆ నిశ్చల తత్వంలోకి వెడితే కానీ తత్వం అర్థం. దీనికి ఒక సామాన్యమైన ఉదాహరణ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగ మనం సత్సాంగత్యం వల్ల నిస్సాంగత్యంలో గడతాం, ఏమవుద్ది అనేది క్రమంగా ఎవరూ లేకుండా కూడా ఉండగలగడం ఏకాంతం. ఎందుకంటే ఏకాంతం ద్వారా మాత్రమే ఆత్మ లభిస్తుంది. సాంద్రాదరాకాంక్షిత ఏకాంత సంభావన అంటారు పింగళి సూరణ గారు కళాపూర్ణోదయంలో. మణికంధరుడనే పాత్ర చేత శ్రీకృష్ణ స్తోత్రం చేయిస్తారు. దండకం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఆయన నిత్య సంకల్ప సత్యోదయ సాంద్ర ఆదర ఆకాంక్షిత ఏకాంత సంసేవన అవ్యయ అంటారు ఆయన. సాంద్ర ఆదర ఆకాంక్షిత ఏకాంత సంభావన. ఎవరైతే ఏకాంతాన్ని కోరుకుంటారో వారికి మాత్రమే నువ్వు లభిస్తావయ్యా అంటారు. ఏకాంతను కోరుకున్నా భగవంతుడు లభించడు, ఆ కాంతకే లభించడు. ఏకాంతాన్ని కోరుకున్న వారికే లభిస్తారు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు నిస్సంగత్వం వచ్చింది. నిస్సంగత్వం నుంచి నిశ్చల తత్వం, ఆ ఎవరూ లేకుండా ఉండగలిగే తత్వం వచ్చే కదలం కదండి. అప్పుడు ఒకసారి మనకు ఏకాంతంగా ఉన్నప్పుడు రోజుకు ఒక అరగంట ఏకాంతం అభ్యాసం చేసాం అనుకోండి, కొన్నాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎవరూ లేకుండా మనం ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండగలుగుతున్నాం కదా, అసలు ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలి, ఈ తిరగడం ఏమిటి, మాటికి తోచట్లేదండం, బయటికి వెళ్ళడం, బండి వేసి తిరిగి రావడం, 4 రౌండ్లు కొట్టడం ఏమిటి, ఇది కుక్కలాగా. వీధిలో కుక్కలు అలాగే చేస్తూ ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరికి గడుతుంది. అక్కడికి వెళ్ళి ఏదో పెద్ద పని ఉన్నట్టు పరిగెడుతూ ఉంటుంది కుక్క. ఇప్పుడు ఆశ్చర్యపోతాం, ఏదో పని ఉంది, అక్కడికి వెళ్ళి ఏమి అటు ఇటు చూస్తుంది, మళ్ళీ ఇక్కడ పరిగెత్తుకొస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా చూస్తుంది, మళ్ళీ అటు పరిగెడు. ఎందుకు వెళ్ళినట్టుది? సరిగ్గా యోగ వాసిష్టంలో మనస్సును ఇలాగే అంటారు. వీధిలో తిరిగే కుక్క అటు ఇటు పని లేకుండా ఎలా తిరుగుతుందో ఈ మనస్సు కూడా అంతే. మన వాళ్ళు బండేసి తిరిగేవాడు కూడా అంతే. జస్ట్ టైంపాస్. టైంపాస్ ఏమిటండి? పెట్రోల్ అయిపోతుంటాను, పెట్రోల్ పాస్ అయిపోవట్లా, టైంపాస్ ఏమిటి? ఖర్చు లేని పని చేయాలి, కాలక్షేపం ఉంటే. ఖర్చు ఉండే పని చేస్తారా? పైగా దీనివల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, అనవసర వ్యవహారాల్లో వేలెట్టడం. అందుకని ఏకాంతం అలవాటు అయితే మనం ఉండగలుగుతున్నాం కదా అని ఉంటాం. అది నిశ్చలతత్వం. ఈ నిశ్చలతత్వం అర్థం కావాలంటే రైల్వే స్టేషన్లో బ్రహ్మాండంగా అర్థమవుతుందండి. మనం చెలుస్తున్నామా నిశ్చలంగా ఉన్నామా ఈ అర్థం తెలియాలంటే రైల్వే స్టేషన్లో అర్థమవుతుంది. ఏదో విశాఖపట్నం వెళ్ళదలుచుకున్నాం, దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కుదాం అనుకున్నాం, మంచి ఇక్కడ ఆగితే ఇక్కడ బయలుదేరితే మళ్ళీ అక్కడే, ఇంకెక్కడ ఆగదు, బాగుంది, శుభ్రంగా 1100 పెట్టి టికెట్ కొనుక్కున్నాం, ఎక్కేసాం, బాగానే ఉంది. అదేదో 8:30కు ఉంది. అది మనం 8:15కే వెళ్ళాం, బండిలో కూర్చున్నాం. 8:25కి కాస్త బండి కదిలినట్టు అనిపించింది. మనకి కిటికీలో చూస్తున్నాం, మనం కదిలినట్టు అనిపించింది. మనకు ఒకసారి అనుమానం వచ్చింది, అదేమిటి 8:30 కదా, ఒకసారి గడియారం చూసాం, 8:25 అప్పుడే కదిలింది ఏమిటి అనుకుంటూ ఆ కదిలిందా లేదా అని అనుమానం ఇటుపక్క చూసాం, కదలలేదు అనుకున్నాం. ఎలా తెలిసిందండి? ఓ పక్క చూసినప్పుడు కదిలింది అనుకున్నాం, ఇంకో పక్క చూస్తే కదలేదని ఎలా తెలిసింది? ఓ పక్క చూస్తే కదిలిందని ఎందుకు అనిపించింది అంటే దురంతో ఎక్స్ప్రెస్ కదల్లా, పక్కన ఇంకొక సూపర్ ఫాస్ట్ ఏదో కదిలిందండి, కో కెనడా ఎక్స్ప్రెస్ ఏదో కదిలింది. అది కదిలేసరికి అది కదులుతూ ఉంటే చూస్తున్నాం కాబట్టి మనం కూడా కదులుతున్నాం అనే భ్రమ కలిగింది మనకి. అప్పుడు మనకి ఏడు కదులుతున్నాం అనిపించింది కానీ కదులుతున్నట్టు మళ్ళీ ఖచ్చితంగా తెలియట్లేదు. అందుకని నిశ్చలం చేసుకోవడం కోసం, నిశ్చయం కోసం ఇటుపక్క చూసాం. ఇటుపక్క ఏమిటి? ప్లాట్ఫారం ఉంది. ప్లాట్ఫారం కదలదని మనకు బాగా తెలుసుగా, అంత అజ్ఞానంలో ఎవరున్నారు? ప్లాట్ఫారం కదిలితే రైళ్ళు ఎందుకు ఉంటాయి? ఇంకా అప్పుడు కదలలేదు ప్లాట్ఫారం కదలట్లేదంటే మన రైలు కాదు. మన రైలు కదిలితే మన ప్లాట్ఫారంలో ఈ స్తంభం దాటి ఆ స్తంభం కనపడాలి కదా, అట్టిపళ్ళ దుకాణం దాటి ఇంకొక కూల్ డ్రింకుల దుకాణం కనపడాలి కదా, కనపడలేదంటే మన బండి కదలలేదు. ఏదో కదులుతుంటే మనం అనుకున్నాం అనమాట. అర్థమైంది కదా? నిశ్చలంగా ఉండే ప్లాట్ఫారాన్ని చూస్తే కానీ మనం చెలుస్తున్నామా లేదా నిశ్చలంగా ఉన్నామా అన్న విషయం అర్థం కాల. పైగా చెలుస్తున్న రైలు బండిని చూసినంతకాలం మనం కూడా చెలుస్తున్నామనే భ్రమలో ఉన్నాం. అంచేత మనం ఆత్మస్వరూపులమై ఉండి చెలుస్తున్నామని ఎందుకు అనుకుంటున్నామంటే నిశ్చలమైన ఆత్మకేసి చూడకుండా చంచలమైన లౌకిక వ్యవహారాలే ఆలోచిస్తున్నాం. అంచేత మనం ఇలాగే ఉంటాం. అంచేత నశ్యత్సు నవినశ్యతి, నశించేటువంటి ఈ జీవులలో ఆ నశించని పదార్థాన్ని, చెలించేటువంటి ఈ జీవులలో ఆ చెలించని పదార్థాన్ని తెలియాలంటే మనం నిశ్చలాత్మకులం అనే భావన చేయాలి. ఇప్పుడు ప్లాట్ఫారాలు ఎక్కడి నుంచి వస్తే మనస్సులో ఊహించుకోవచ్చు. భావన చేయాలి. భావన చేస్తే మనం నిశ్చలాత్మక శివోహం 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 అంటే అదే ఓం నమః శివాయ. దీనికి కూడా మహానుభావులు అవతార స్వరూపులు అమ్మవారిని తమ ఇంట్లో బాలిక రూపంలో పెట్టుకుని ఆ అమ్మాయితో చదరంగం వాడుకున్నారని చెబుతారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు గారు మహానుభావులు, గుంటూరు దగ్గర చందోలు గ్రామస్తులు, మహా ఉపాసకుడు ఆయన. ఆయన ఒక శంకరాచార్య సాహిత్యంలో దానికి ఒక వ్యాఖ్యానం చేస్తూ ఒక చోట చెబుతారు చాలా స్పష్టంగాను. ఇలాగా నిశ్చలత్వం నుంచి చంచలత్వంలోకి, చంచలత్వం నుంచి నిశ్చలత్వం తెలియాలి అంటే ఈ భావనలోకి పెడితే తప్ప లాభం లేదంటారు.
ఆ ఉదాహరణలు అలా ఉంటాయి. అందుకని పరస్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. కనీసం ఆ భావనైనా చేయకపోతే అలాగా. అందుకని భావనాత్మకం జగత్తు. ఆ భావనలోకి మనం వెళ్ళాలి. నశించే భూతాల్లో నశించిన వాడిని నేను, చలించేటువంటి వాటిలో చలించిన వాడినే నేను. ఆయన ఓం నమ శివాయ అన్నదానికి అర్థం చెబుతారు. ఆ ఓం అలా పక్కన పెట్టండి కాసేపు. నా మష్ అనే శబ్దానికట నాకు నమః తీసేయండి, నా కాదు అని అర్థం కదా. మష్ ఇదంతా నేను కాదు అని అర్థం అంట ఆ శబ్దాన్ని, నమశబ్దానికి. శివాయ శబ్దానికి చతుర్థి కాదు, ప్రథమా విభక్తి కూడా చెప్పుకోవచ్చు. శివ అహం నేను. ఈ ప్రపంచమంతా నేను కాదు, నేను శివుణ్ణి అనే అర్థం కూడా వస్తుంది నమశివాయ శబ్దానికి. అది ఓంకారంతో కలిపితే ఓంకారమే నేను, సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి పదార్థమే నేననే అర్థం వస్తుంది. అందుకని ఓం నమశివాయ మంత్రం జపించేటప్పుడు ఈ భావనతో జపించండి అంటారు ఆయన, తాడేపల్లి వీర రాఘవనారాయణ శాస్త్రులు గారు. అలాంటి భావనకి మనం లోనైతే, ఆ భావనలో మనస్సును ఉంచితే నశ్యత్సు న వినశ్యతి. ఆ చంచలించేటువంటి వాటిల్లో అచలంగా ఉండేది ఇది, అదే మనం అనే విషయం అర్థమవుతుంది. ఇది ఈ మహామాయ తెలియాలంటే లోకంలో కొన్ని మాయలు మనకు అర్థం కావాలి. ఒక గొప్ప కుటుంబంలో, బ్రహ్మాండమైన కుటుంబంలో, అంతా మేధావులే, అంతా బుద్ధిమంతులే ఉండేటువంటి కుటుంబంలో ఓ గంజాయి మొక్క లాంటి వాడు పుట్టడం మనం చూస్తున్నాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోనీ ఏదో తులసి వనంలో గంజాయి మొక్క అనుకుందామన్నా, పోకిరి లక్షణాలు కలిగినటువంటి తల్లిదండ్రులకి, అసలు పిల్లల్ని పెంచని వాళ్ళకి, అసలు పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్ళకి, గాలికి ధూళికి వదిలేసిన వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా తయారవడం మనం చూస్తున్నాం. ఇంతకంటే మహామాయ లేదండి ప్రపంచం. ఈ మాయ అర్థమైతే సృష్టిలో ఉండే మాయ అర్థమవుతుంది. పట్టుచు తండ్రి అత్యధమవర్తనుడైనను గాని, మారద వెంకయ్య గారు చెబుతున్నారు ఆ విషయాన్ని భాస్కర శతకంలో. లోకం ఎంత మాయ ఉందో చూడవయ్యా లోకంలో అని. పట్టుచు తండ్రి అత్యధమవర్తనుడైనను గాని, వానికిన్ పుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుడవు. వానికిన్ పుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుడవు. ఎట్టన మర్రి విత్తుమును పెంతయు కొంచెము, దాని బుట్టు దానబుట్టునా చెట్టు మహోన్నతత్వమును చెందదే శాఖల నిండి భాస్కరా. మర్రి విత్తు మునుపెంతయు కొంచెము, దానబుట్టునా చెట్టు మహోన్నతత్వమును చెందదే శాఖల నిండి భాస్కరా. ఇది చాలా కుటుంబాలలో ఉపశమనం కలిగిస్తుంది, అందుకోసం చెబుతున్నాను. ఏమిటో మన ఇంట్లో అంతా తెలివైన వాళ్ళే, ఇలాంటి వాడు పుట్టేటేమిటి, మనకి దురభ్యాసాలు ఉన్నవాడు, ఎంత చెప్పినా వినడం లేదు అని బాధపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. కొడుకుల గురించి, ఇటీవల కూతుళ్ల గురించి కూడా. వారు తక్కువ తనల, వారు బాగా ముదిరిపోయారు. ఇంత ముదిరిపోయిన ఈ రోజుల్లో ఒక మాయ ఏమిటంటే, తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో చూస్తే అసలు పెంచడం చేతకాని వాళ్ళు, రకరకాల దురభ్యాసాలు ఉన్నవాళ్ళు, దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి తండ్రి ఉంటాడు, తల్లి కూడా ఉండొచ్చు, ఒక్కోసారి చెప్పలేము. వాళ్ళ పిల్లలు చూస్తేనండి బ్రహ్మాండమైన ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. అంతేకాదు విచిత్రం, వాళ్ళకి తల్లిదండ్రుల గొప్ప భక్తి ఉంటుంది. ఇది ఆశ్చర్యం. ఇది కష్టపడి సంపాదించి ఆస్తి అంతా పిల్లలకి ఇచ్చిన వాడిని పిల్లలు చూస్తారో చూడరో తెలియదు. కానీ తాగుబోతూ తిరుగుబోతూ అనే తండ్రి గురించి చనిపోయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా మాట్లాడడం మనం చూస్తాం. మా నాన్నగారు మాటిమాటికి ఆయన తాగుబోతూ తిరుగుబోతూ, అందరికీ తెలుసు. పిల్లలకు రూపాయలో పైగా పిల్లల పరువు పోయింది, ఉన్న ఉద్యోగం కూడా చేయలేదు సరిగ్గా. కానీ ఆ పిల్లలకు తండ్రి ఎందుకు విచిత్రమైన గౌరవం. మా నాన్నగారు వాళ్ళు ఒక్క మాట అన్నవారు. దీనిలో భావాలు వేరుగా ఉంటాయి, అంత లోతుల్లోకమైన వాళ్ళద్దు. కానీ లోకంలో ఇది జరుగుతుందో లేదు, అది చెబుతున్నాడు ఇక్కడ. పట్టుచు తండ్రి అత్యధమవర్తనుడైనను గాని, తండ్రి ప్రవర్తన ఎంత దుర్మార్గమైందైనా, బాగుండకపోయినా, లోకమంతా ఆయన పోతే బాగుండు అన్నంతగా తిట్టుకున్నా, వానికిన్ పుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుడవు. ఆయనకి పుట్టిన పిల్లలు, ఇక్కడ పద్యాల్లో పుత్రకుడు అంటే అమ్మాయిలైనా కాదు, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళు చాలా క్రమశిక్షణతో పెరుగుతారండి విచిత్రంగా. అయితే ఇంత మొగాడు ఇంత అల్లరిచిల్లరగా ఉన్న కొంపలో పిల్లలకి ఈ మంచి లక్షణాలు ఎలా వచ్చాయని మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నానంటే, మర్రి విత్తుముని పెంతయు కొంచెము. మర్రి విత్తనం కొంచెం ఉంటుంది, ఎంత ఉంటుంది విత్తనము, మరి వృక్షం మునగనంత అంటాడు వేమన్న. కానీ
దానబుట్టున చెట్టు, ఆ చిన్న విత్తనంలో పుట్టినటువంటి చెట్టు మహోన్నతత్వమును చెందది శాఖల నిండి భాస్కర. ఆ మర్రి వృత్తనంలో పుట్టినటువంటి చెట్టు పెద్ద కాండమైందా, చిన్న ఇలా రొమ్మలా ఉన్నదేమో రెమ్మలా ఉన్నది కొమ్మైందా, కొమ్మలా ఉన్నది కాండమైందా, దాని నుంచి కొమ్మలకి రెమ్మలకి ఆకులకి పువ్వులకి మళ్ళీ పిందెలా కాయలా, ఏమిటండి ఇది? పైగా మళ్ళీ దాని నుంచి ఓడలు బయలుదేరడం, ఆ ఓడ మళ్ళీ కిందికి వేలాడడం, మళ్ళీ ఓడ కిందికి నేలలో కలవడం, దాని నుంచి మళ్ళీ ఓ చెట్ట, ఏమిటిది? శాఖోపశాఖలుగా ఓ చిన్న విత్తనం దీనికి కారణమా? ఇది అర్థమైతే మొత్తం సృష్టి అర్థమైనట్టే. అంచేత మన కుటుంబాలలో ఎప్పుడు తల్లిదండ్రులు గొప్పవాళ్ళై ఉండి పిల్లలు దెబ్బతిన్నా, తల్లిదండ్రులు చెడ్డవాళ్ళై ఉండి పిల్లలు మంచివాళ్ళు పుట్టినా ఆశ్చర్యపోవక్కల్లా. ఇదంతా భగవంతుని యొక్క లీల మహామాయ అని సరిపెట్టుకోవడమే. ఎందుకంటే కేవలం మన పెంపకాన్ని బట్టి పిల్లలు ఉంటారనుకోవడం భ్రమ. వాడి జీవలక్షణం ఒకటి ఉంటుంది, వాడి పూర్వజన్మ నుంచి మోసుకొచ్చే కర్మ లక్షణాలు. అవి ఎక్కడికి పోవండి. ఎంత బాగా పెంచినా ఒకడు చెడిపోతాడు. పైగా వీడు మంచివాడు అంటే ఏదో చిన్నప్పుడు సామెత చెప్పేవారు, మధురకి ఏదో చేశాడని. అలా ఆ మంచివాడు అనుకున్నవాడే కొంప ముంచేస్తాడు. బ్రహ్మాండంగా చదువుకుంటాడు, మంచి మార్కులు వస్తే చాలా బుద్ధిమంతుల్లా ఉంటాడు, ఎక్కడో ఓ చోట కొడతాడు, తల్లిదండ్రులకు తిరుగులేని దెబ్బ. ఎందుకంటే వాడి మీద అపారమైన నమ్మకంతో ఉంటారు. వాడు రోజు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా శుభ్రంగా వీళ్ళ తలవంపులు పోయే వ్యవహారమే చేస్తాడు, మామూలు పెళ్లి కూడా కాదు. ఇంకా వీళ్ళు ఎవరిని చేసుకుంటే వీళ్ళ తలవంపులు అయిపోతాయి, అటువంటి పనే చేస్తాడు. చేసి ఆశ్చర్యకరంగా నిలబడి నా ఇష్టం అంటాడు. వెంటనే నేను ఒక్కసారి దెమ్మ తిరిగిపోతుంది వీళ్ళకి. అయ్యి బాబోయ్, వీడిని ఎంత నమ్మను, వీడు ఎంత మంచివాడు, రోజు గుళ్ళోకి వెళ్ళేవాడు, పెడతాడు, గుళ్ళోకి వెళ్ళినట్టే అక్కడికి వెళ్ళాడు. అంటే చెడ్డ తల్లిదండ్రులకు మంచి కుమారులు ఉండవు, మంచి తల్లిదండ్రులకు చెడ్డ కుమారులు ఉండవు, ఆశ్చర్యమేం లేదు అంటున్నాడు. అందుకే మనకి భాషలో ఒక చమత్కారం ఏమిటంటే, మాకు అవధానాల్లో దత్తపదులు అని ఉంటాయి. ఏవో పదాలు ఇస్తారు, వాటికి సంబంధం లేని విషయం ఇస్తారు. ఇచ్చి ఈ విషయాన్ని ఆ పదాలతో పెట్టి మీరు ఆ పదాలు జోడించి ఈ విషయం చెప్పాలంటారు. అసలు ఆ విషయానికి ఆ పదాలకి సంబంధం లేదు. ఇది కూడా ఒక మహామాయ, ఆశ్చర్యాల్లో ఆశ్చర్యం. రకరకాల తల్లిదండ్రులకు రకరకాల పిల్లలు పుట్టడం లాగే. అది ఎలా సాధ్యమో ఇది ఎలా సాధ్యమో. ప్రతిభ అంటే అంతే. అరవం, కన్నడం, హిందీ, మరాఠీ, ఇవి నాలుగు భాషల పేర్లు కదండి. వీటికి తెలుగు భాషతో ఏమైనా సంబంధం ఉందా? అరవం, కన్నడం, హిందీ, మరాఠీ, ఈ 4 పదాలు ఇచ్చి తెలుగు జాతి తెలుగు భాష గురించి చెప్పండి అన్నారు. ఎలా సాధ్యం? అందులో తెలుగు అనే మాట లేదు, కనీసం తెలుగు వాళ్ళ పేరు ఒక్కట్లేదు. అరవం, కన్నడం, హిందీ, మరాఠీ 4 వేరే భాషలు. పైగా అఠీ శబ్దం పద్యంలో ఇవ్వడం కష్టం. పైగా షరత్ ఏమిటంటే కన్నడం అని ఆ డాస్ ఉన్నాయి ఉండాలి. సాధారణంగా అలాగే ఉంటుంది దత్తపదులు, అది చెప్పక్కల్లా. కానీ ఒక్కోసారి కన్నడము అన్న సర్దుకుంటారు. కానీ పృచ్ఛకుడు అడగడం కన్నడమ్మే ఉండాలండి అంటే సొన పెట్టాల్సింది, ఇంక మార్గం లేదు అక్కడ. ఆయన అనుమతి లేకుండా చేయకూడదు. అవధానం అది ఒక విచిత్రమైన విద్య. అది కళ అంటే కళ, క్రీడ అంటే క్రీడ. కళాత్మకంగా చేస్తూనే నిబంధనలన్నీ పాటించాలి. ఆ రవం వా పక్కన 0 ఉండాలండి, కన్నడం డా పక్కన 0 ఉండాలండి, మీరు చేయొద్దండి. అలాగే మరాఠీ, హిందీ ఆ దీర్ఘాలు అలాగే ఉండాలి, చేయొచ్చు. ఈ పుత్రులు, తల్లిదండ్రులు, సంసారాలు, ఈ ప్రపంచం అంతా కూడా అవ్యక్తం నుంచి ఏర్పడిన మహామాయంతో ఇది అంతే. పరమ చమత్కారం చూడండి. 60 ఏండ్ల పులి. అరవం తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 56లో ఏర్పడింది. 58 ఏళ్ళు అయింది. 56, 2006, 58 ఏళ్ళకి మళ్ళీ ఆంధ్ర వేరైంది, తెలంగాణ వేరైంది. సరే, ఇది ఒక రకం. దానికి మళ్ళీ ఆంధ్రులు అయ్యారు, తెలంగాణ వారు సంతోషమే, అందరూ బాగుండవు, మనకు కావాలి. 60 ఏండ్ల పులి. ఇంకా 60 రాలేదు కాబట్టి 60 ఏండ్ల పులి. 50 ఏళ్ళు దాటినటువంటి పులి తెలుగు జాతి. 50 ఏళ్ళైనా కలిసి ఉండగలిగాం కదా, సంతోషమే కదా. అంచేతను 60 ఏండ్ల పులి. అరవం సొనతో సహా. అరవం అంటే అరవ భాష కాదు, 50 ఏళ్ల వయస్సు కలిగినటువంటి పులండి. పులి సాధారణంగా నేళ్ళు బతకదు మరి. గండడు తెలుగు కన్నడం సగనౌన 60 ఏండ్ల పులి. గండడు తెలుగు కన్నడం సగనౌన. సరిరావు మహిందీనికి ఇతర భాషలు నిలుపవలయుత మరాఠీవిన్. అనుకోకుండా ఇందులో అరవం, కన్నడం, హిందీ, మరాఠీ పదాలు ఎంత ఉయ్యారంగా కలిసిపోయో చూడండి. ప్రతిభ అర్థమవుతుంది. చమత్కార శోభితమైన ప్రతిభ అవధాన విద్యంటే. దేంట్లోంచి దేన్నైనా తయారు చేయొచ్చు సృష్టిలాగే. ఎటువంటి తండ్రికి ఎటువంటి కొడుకైనా పుడతాడు, ఎటువంటి తల్లికి ఎటువంటి పిల్లైనా పుడుతుంది.
దానికి ఏమి ఆశ్చర్యపోవక్కర్లా. ఎటువంటి పదాల నుంచి ఎటువంటి పద్యమైనా చెప్పచ్చు. అది చెప్పేవాడి ప్రతిభమే ఆధారపడుతుంది. 60 ఏండ్ల పులి, 50 ఏళ్ళు దాటినటువంటి పులండి తెలుగు జాతి అంటే. నిజంగానే తెలుగు వాళ్ళ యొక్క తెలివితేటలకు లోపం ఏమిటండి అసలు? ఎంత ప్రపంచంలో అనేక రకాల గొప్ప సామ్రాజ్యాలలో, దేశాలలో ప్రధాన నాయకులకి సహాయకులుగా, పర్సనల్ అసిస్టెంట్లుగా తెలుగు వాళ్ళు ఉన్నారు, అమెరికా ఒబామా సహా. ఆశ్చర్యకరమైన విషయం. గండర గండడు తెలుగు కన్నడంచగనవున, తెలుగు కన్నడంచగనవున. గండర గండడు, ఇది కన్నడం మాట. గండరా గండ, ఎందుకంటే కన్నడంలో గండ అంటే మగవాళ్ళు, అండ అంటే ఆడవాళ్ళు. మీకు అందుకే బెంగళూరు పెడితే అక్కడ రైల్వే స్టేషన్లో టాయిలెట్స్ వాటి మీద ఏముంటుందంటే ఏదో జెంట్స్ లేడీస్ అని మనం ఉంటుంది. మనం తెలుగు వాడంగా ఇంగ్లీష్ వాడతాం కదా, అక్కడ అలా ఉండదు. అండ సరిగలు గండ సరిగలు అని ఉంటుంది. అండ సరిగలు అంటే ఆడవాళ్ళు, గండ సరిగలు అంటే మగవాళ్ళు. అంటే గండ అంటే మగ. గండర గండ అంటే మగాళ్ళకే మొగాడు, మగాళ్ళకే మగ. అందుకని గండర గండడు అనమాట కన్నడ నుంచి తెలుగులోకి వచ్చింది. గండర గండడు, గండర. అదేం గండం కాదు, గండర గండ, మగవాళ్ళకి మగవాడు. అందుకని మగవాళ్ళందరికీ మగవాళ్ళైనటువంటి మగతనం కలిగినటువంటి భాష మా తెలుగు. అందులో కన్నడంచగనవున, దాని కన్ను ఎవరు ఆర్పలేరు, ఆ తేజస్సునెవరు ఏమీ చేయలేరు. 2 రాష్ట్రాలుగా విడిపోవచ్చు కానీ తెలుగువారి యొక్క ప్రతిభను ఎవరేం చేస్తారండి? ఈవేళ తెలంగాణలో ఉండే పిల్లలు ఎవరెస్ట్ ఎక్కారంటే మనం అందరూ ఆనందించడల్లా. అలాగే తెలుగు పిల్లలు 25 మంది అన్యాయంగా బలైపోయారు కులీలోయలో ఉంటే 2 రాష్ట్రాల్లో ఉండేవాళ్ళము దుఃఖపడలేదా? ఈ భావన రావాలి. అంటే సరిరావు మహిందీనికి, మహిందీనికి భూమండలం మీద దీనికి ఇతర భాషలు సరిరావు. మహిందీనికి అందులో హిందీ వచ్చింది. మహిందీనికి ఇతర భాషలు సరిరావు, నిలుపవలయు తమరాఠీవిన్. తమరు ఆ టీవిని నిలుపవలను, అందులో తమరాఠీవిన్ మరాఠీ వచ్చింది. విచిత్రంగా 4 వేరే భాషల పదాలు ఇందులో ఇమిడించి తెలుగు జాతి, తెలుగు భాష ఔన్నత్యాన్ని చెప్పగలిగేవా లేదా? ఇలాగే దేని నుంచి ఏదైనా తయారు చేయొచ్చు. ఎందుకంటే దేని నుంచి ఏమైనా తయారవడం సృష్టి రహస్యం. కాబట్టి దేనికి కంగారు పడకుండా జీవితాన్ని నవజీవన వేదంలో హాయిగా ఆస్వాదిద్దాం. సెలవు.